ఒక వ్యక్తి నీతిమంతుడుగా లేదా రైచియస్గా క్వాలిఫై అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా? నీతి న్యాయములను అనుసరించాలి, పర్వతముల మీద భోజనం చేయకూడదు, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకూడదు, పరుగువాని భార్యను చెరపకూడదు, బహిష్టమైన దాన్ని కూడకూడదు, ఎవరినైనాను బాధ పెట్టకూడదు, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవరికైనాను నష్టం కలగచేయకూడదు, ఆకలి గలవానికి ఆహారం ఇవ్వాలి, దిగంబరికి బట్టలు ఇవ్వాలి, వడ్డీకి అప్పియకూడదు, లాభం ఆశించకూడదు, అన్యాయం చేయకూడదు, నిష్పక్షపాతంగా న్యాయంను మాత్రమే చేయాలి, అలాంటి తీర్పులే తీర్చాలి, యథార్థపరుడై నా కట్టడలను అంటే దేవుని యొక్క కట్టడలను గాయకొనాలి, ఆయన యొక్క విధులను ఆయన యొక్క వేస్ని ఫాలో అవ్వాలి. అలాంటి వ్యక్తే నీతిపరుడుగాను నిర్దోషిగాను ఎంచబడతాడు.